మెగాస్టార్ అయిపోయాక సేమ్ అప్పట్లాంటి అంటే రిలేటివ్స్తో అదే సంబంధాలను కొనసాగిస్తున్నారా, లేకపోతే వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు? ఆయనకున్నా మనం ఉండలేం. ఆయనకి కుదిరితే నీకు కుదురుతుందా? ఎక్కడైనా నీకు చిరంజీవి గారితో ఉన్నప్పుడు ఆయన సహకారం లభించక మీరు ఇబ్బంది పడి ఏమన్నా వద్దు ఇండస్ట్రీ అని రావడానికి కారణమైందా? గబగబా వెళ్ళిపోవాలి, పరుగులు తీయాలి. అది సార్, ఇది సార్, ఇది సార్, మీరు దేవుడు సార్, అది సార్, ఇది సార్ అని చెప్పాలి. చిరంజీవి గారు ఒక మనిషిగా, నటుడిగా అత్యున్నత స్థాయికి ఆయన చేరుకోవడం ఎప్పుడో చేరుకున్నారు ఆయన. కానీ ఎక్కడో మారుమూల ఉన్న ఒక చిన్న వాడికి కావచ్చు, వేరే వాడికి కావచ్చు, ఎవరైనా తీసుకోండి, చాలా ఈజీగా ఆయన టార్గెట్ చేస్తారు, ఒక మాట అనేస్తున్నారు. పండ్లు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. ఆ చెట్టుకి అసలు కాయలు లేవనుకో, ఎవడు రాయి విసరడు, తగలదు. అన్నయ్య ఏమో మంచితనం, తమ్ముడికి ఏమో ఆవేశ యుక్కాని అంటారు. మీరు చెప్పండి, అసలు ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎట్లుంటే రాజకీయాలు పనిపిస్తారు చెప్పండి. అసలు పాలిటిక్స్ అనేది సిగ్గులేని రంగం అని. ఎందుకంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అంటే సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరన్నా అక్కడ పూర్గా ఉన్నారా, లేకపోతే సరైన సలహాలు ఇవ్వట్లేదా? యూ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ మై యాక్టింగ్. ఎందుకంటే బిర్యానీకి అలవాటు పడిపోయిన జనం మనం. సో మీకు ఆ పాత్ర చెప్పంగానే మీకు ఎక్కడా కూడా అంటే ఆలోచించలేదా, నేను చేస్తే తర్వాత దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని ఏమన్నా అనిపించిందా? ఫ్రెండ్స్ కూర్చుంటే అసలు నువ్వేమనుకుంటున్నావు, మలయాళం వెన్ షీఈస్ డూయింగ్ అంత తనకి మంచి పేరు ఉన్నటువంటి ఆర్టిస్టే ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను చేయను, ఒక బీయింగ్ ఒక మేల్గా నేను చేయను అని అంటే అది సమయం కాదు. చిరంజీవి గారి ట్యాగ్, మెగాస్టార్ గారి ట్యాగ్ ఏదైతే అంటే మీ వెనకాలంటే మీరు మెగాస్టార్ గారు రిలేటివ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ట్యాగ్ మీ కెరీర్కి ప్లస్ అయిందా, మైనస్ అయిందా? హాయ్, హలో, నమస్తే. మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. నా పేరు ఉదయ్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఒక విశిష్ట అతిథితోటి, ఏ మ్యాన్ ఆఫ్ టాలెంట్. ఆయన టచ్ చేయని జోనర్ లేదు, ఆయన ధరించని పాత్ర లేదు. ఒక మాట చెప్పాలంటే వీ కెన్ సే ప్రౌడ్లీ హీఈస్ ఎ కంప్లీట్ యాక్టర్. సో ఇవన్నీ పక్కన పెడితే హీఈస్ క్లోజ్ రిలేటెడ్ టు మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఈ ఒక్క మాటతో మీరు గెస్ చేస్తుంటారు ఆయన ఎవరో కాదు. సో హీఈస్ నన్ అదర్ దాన్ హరి గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? వెరీ ఫైన్, వెరీ ఫైన్. అండ్ మీకు చాలా 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 పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో నా కోసం ఒక 2-3 గంటలు టైం స్పెండ్ చేశారు. చాలా థ్యాంక్స్ దానికి మాత్రం. అంటే చాలా కాలంగా ప్రెజర్ చేస్తూనే ఉన్నావు ఇవ్వమని. అంటే ఎక్కువ మాట్లాడుతున్నామేమో ఇంటర్వ్యూస్లో అనే ఫీలింగ్ నాదనమాట. అంటే ఇవ్వకూడదనేం కాదు, కానీ అంటే మనం మాట్లాడడం కంటే మన వర్క్ మాట్లాడాలి అనేది నా ఫిలాసఫీ. ఎలా చూస్తున్నారు కదా మన ప్రేక్షకులు, మళ్ళీ నా గురించి మళ్ళీ ఏం చెప్దాంలే అనే ఫీలింగ్తో ఐ వాంట్ టు స్కిప్. చాలా ఇంటర్వ్యూస్ స్కిప్ చేస్తూనే ఉంటాను వీలైనంత వరకు. అయినా ప్రేక్షకులందరికీ నా గురించి తెలుసుగా, చాలా సంవత్సరాలు చూస్తున్నారు, పాపం చాలా సంవత్సరాల నుంచి భరిస్తున్నారు వాళ్ళు. సినిమాల్లో భరించారు, ఇప్పుడు సంవత్సరాల తరబడి టీవీలో భరిస్తూనే ఉన్నారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై ఆడియన్స్. సో అందుకని వేరే ఉద్దేశం ఏం కాదు, దానికోసం లేట్ చేశాను. పర్లేదు సార్, లేట్ చేసినా ఫైనల్లీ మీరు వచ్చారు, అది మాకు చాలా హ్యాపీ. సార్ 22 ఇయర్స్ అయిందా టీవీకి వచ్చి? టీవీ ఇండస్ట్రీకి వచ్చి 23 ఇయర్స్. దానికి ముందు ఒక 10 ఇయర్స్ మూవీస్ చేశారు. 10 ఇయర్స్ మూవీస్. సో నా 30 ఇయర్స్ ఇండస్ట్రీ మీరు కూడా. వాట్ ఏ జర్నీ సార్, బ్యూటిఫుల్ జర్నీ. సో ఎలా ఫీల్ అవుతున్నారు 30 ఇయర్స్ జర్నీ అంటే? మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇంకా నాకు తెలిసిన సబ్జెక్ట్ ఇదే. సో అందుకని నేను కోరుకొని వచ్చాను కనుక 30 ఇయర్స్ మనకి ఇష్టపడి వచ్చినటువంటి రంగం కనుక ఇంకొక 30-40 ఏళ్ళు ఉన్నా కూడా మనకి అలా తిరిగిపోయినట్టే అనిపిస్తుంది తప్ప స్ట్రెయిన్గా ఏమీ ఉండదు. చిన్నప్పటి నుంచి మనకి ఇదే ధ్యాస, ఇదే పిచ్ కదా, అందువల్ల పెద్ద కష్టం అనిపించదు. కానీ జర్నీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే చెన్నైతో పోల్చుకుంటే
హైదరాబాదు నాకు ఎక్కువ పేరు ఇచ్చినట్టు చెప్పుకోవాలి. తర్వాత కంఫర్ట్ జోన్ అనేది నిజంగా హైదరాబాద్‌కి వచ్చాకే నిజంగా భాగ్యనగరమే ఇది. అంటే అక్కడేమో పాఠాలు నేర్చుకున్నాము. జీవితం అంటే ఏంటి? మనం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఎదుగుతున్నప్పుడు అహంకారాన్ని తెచ్చుకోకూడదు. ఎంత సింపుల్‌గా ఉంటే మనం అంత ఎదుగుతాము అనేటటువంటి లెసన్స్ అన్నీ కూడా అక్కడ నేర్చుకున్నాను. చెన్నైలో నేర్చుకున్నాను. ఓకే. ఇక్కడేందంటే అవన్నీ మన మీద పేరు, డబ్బు ఇవన్నీ కూడా మనం ప్రభావానికి లోను కాకుండా ఓకే. కంఫర్ట్‌గా హ్యాపీగా జనాలతో మమేకమై ఉండడం అనేటటువంటి జీవితాన్ని భాగ్యనగరం ఇచ్చిందని చెప్పగలను. సో నేను అంటే పర్సనల్గా నేను మీతో అసోసియేట్ చాలా సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నాకు తెలుసు మీ గురించి. సో మీతో మాట్లాడుతుంటే ఒక బుక్ చదివిన ఫీలింగ్ నాకు ఎప్పుడు కలుగుతుంటుంది. ఎందుకంటే సో మీకు అన్ని విషయాల్లో సంపూర్ణ నాలెడ్జ్ ఉంటుంది. సో మన ఇన్డెప్త్ ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు చాలామందికి ఏంటంటే మన ప్రేక్షకులకి చాలామందికి సో మీరు రిలేటివ్ మన మెగాస్టార్ గారికి అని తెలుసు కానీ అన్నయ్య, బాబాయ్య, తమ్ముడా, మామయ్య అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. సో ఫస్ట్ అసలు ఆ కన్ఫ్యూజన్ తీర్చేయండి, నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం. బాగా దగ్గర రిలేషనే. రిలేషన్షిప్ అనేది కంటే కూడా ఒక ఫ్రెండ్ అని చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పాలి. అంటే శ్రీకృష్ణుడికి కుచేలు డేట్లో ఎస్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నెల్లూరులో మీరు అంతా కలిసి ఉన్నారు కదా. రిలేషన్ కరెక్ట్ తెలియదు. అందువల్ల వరుసకైతే బాబాయ్ వరుస అవుతాను. మీరు బాబాయ్ వరుస అవుతాను. బట్ ఏజ్ రీత్యా ఆయన జస్ట్ ఒక 1 month 2 months పెద్దవాడు కనుక వయసులో జస్ట్ మంత్సే. అందువల్ల బాబాయ్ అని చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. వన్ డే లేకపోతే ఒక 1 hour అయినా ముందుగా నేను పుట్టిండుంటే ఆ పదానికి కొంచెం బాగుండేది. అందువల్ల వరుసకైతే అవుతారు కానీ సమకాలీనులు అనుకోవచ్చు. ఆల్మోస్ట్. సో సార్ ప్రాపర్ అంటే ప్రాపర్ కానీ సో ఆఫ్ కోర్స్ నెల్లూరు అని తెలుసు. నెల్లూరు పక్కా నెల్లూరు. సో ప్రాపర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాస్త మా వ్యూస్ కోసం మీ అమ్మ నాన్న అండ్ అలాగే పేరు. ఐ వాజ్ పుట్టింది పెరిగిందంతా కూడా నెల్లూరే. మేము అమ్మ వైపు రిలేషన్స్, చిరంజీవి గారికి అమ్మ వైపు రిలేషన్స్, అందువల్ల నెల్లూరు అనమాట. అమ్మది నెల్లూరు కనుక మేము వీఆర్ ఆల్ రిలేషన్స్ ఆఫ్ మదర్ అనమాట. మదర్ వైపు రిలేషన్స్ మేమంతా కూడా. పుట్టింది పెరిగిందంతా నెల్లూరే. చదువుకుంది కూడా ఎక్కువ శాతం అంటే నెల్లూరే, కానీ పక్కనే జస్ట్ 24 miles కదా. పక్కన గూడూరు అని ఉంది. గూడూరులో హై స్కూలు, ఇంటర్మీడియట్ అంతా కూడా అక్కడే చేయడం జరిగిందనమాట. అసలు ఈ నటనకి శ్రీకారం చుట్టిందని చెప్తే మాత్రం గూడూరు అని చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే గూడూరు అనేటటువంటిది కళలకి నిలయం అని చెప్పాలి. ఓకే. అంటే ఎక్కువ మంది ఆర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపేటటువంటి ప్రదేశం అది. నీకు తెలుసు కదా, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరు అయినప్పటికీ ఆయనకి ఒక గుర్తింపు, ఆయన్ని ఒక ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఒక ఆస్కారం కల్పించినటువంటి స్టేజే గూడూరు అనమాట. ఓకే. కాళిదాస్ కళానికేతం అని ఒక పాటల కాంపిటీషన్స్ చాలా సంవత్సరాలుగా నడిపేటటువంటి సంస్థ ఉంది అక్కడ. సో ఆ సంస్థలో ఆయన కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు దానికి వచ్చినటువంటి జడ్జెస్ లేకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు కోదండపాండి లాంటి వాళ్ళు తను పాడడం చూసి ఇండస్ట్రీకి తీసుకువెళ్ళడం జరిగింది. అంటే అలాంటి ప్రదేశం అనమాట. ఒక కళలకి ఒక నిలయం అని చెప్పాలి. సో అలాంటి చోట ఓనమాలు దిద్దుకోవడం జరిగింది హై స్కూలు ఇదనమాట. అంతేకాకుండా గూడూరులో ఏంటంటే స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ జరుగుతాయి. సంస్కృతి సమ్మేళనం అనేటటువంటిది ఒక స్టేజ్ ఇదనమాట, ఒక నాటక సంస్థ. ఆ సంస్థ మొత్తం స్టేట్ వైడ్గా మహా నటులు వచ్చి ఆ స్టేజ్ మీద పార్టిసిపేషన్ జరిగిందనమాట. అద్భుతమైన నటులు అని చెప్పాలి. ఎలాంటి వాళ్ళు అంటే మనకి స్టేజ్ మీద సినిమా చూపించగలిగినటువంటి వాళ్ళు అనమాట. అట్లాంటి నటులు. వాళ్ళ నటన అంతా కూడా నేను హై స్కూల్ స్టూడెంట్గా ఫ్రంట్ బెంచెస్లో కూర్చొని చూడడం తటస్థించింది అనమాట. అంటే ఒకరని కాదు, అసలు స్టేజ్ మీద ఎలా కూడా నటిస్తారా అనేటటువంటి అద్భుతమైన యాక్టర్స్ని నేను స్టేజ్ మీద చూశాను. ఒక పిఎల్ నారాయణ కావచ్చు, సీతాలత కావచ్చు, కేఎస్టి సాయి కావచ్చు,
ఎంబీఎస్ హర్నాథరావు కావచ్చు, ఇట్లాగా మహానటులు, మన సంజీవ్ గారు కావచ్చు, యండమూరి గారు రాసినటువంటి నాటకాలను తీసుకుని వచ్చేవాళ్ళు విజయవాడ నుంచి. వాళ్ళు వస్తుంటే స్టేట్ అంతా గడగడలాడేదనమాట. అంటే మహానటులు వచ్చి స్టేజ్ మీద యాక్ట్ చేయడం జరిగేదనమాట. సో వాళ్ళందరూ నటనంతా కూడా స్టేజ్ మీద ఫ్రంట్ బెంచ్లో కూర్చొని చూడడం తటస్థించింది. సో వాళ్ళ నటన చూసినప్పుడు అలా మనం కూడా ఇంత గొప్ప నటులు అనిపించుకోగలమా, వీళ్ళతో కలిసి నటించగలం, అనిపించుకోవడం సంగతి దేవుడే, కానీ ఇలాంటి వాళ్ళతో మనం పక్కన నటించగలమా, నటించే అవకాశం వస్తే బాగుండు అనేటటువంటి ఆలోచనలు వచ్చేవి అప్పుడు. చాలామంది అనుకోవడం ఏంటంటే మెగాస్టార్ గారు రిలేటివ్ కాబట్టి, మెగాస్టార్ స్టార్ అయ్యారు కాబట్టి, సో త్రూ ఆయన ద్వారా మీరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు, సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు సంబంధం లేదు, మెగాస్టార్ గారికి మీకు సంబంధం లేదు. సో ఆయన ఎక్కడో ఆయన ట్రయల్స్లో ఉన్నారో, ఆయనకి ఎప్పటి నుంచి కోరిక కలిగిందో మనకు తెలియదు. సో మీకు మాత్రం చిన్నప్పటి నుంచే ఇది ఉంది ప్యారలల్గా. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 7th క్లాస్ అంటే బహుశా ఎంత ఉంటుంది అప్పుడు, ఏజ్ 13 అట్లా ఉంటుంది. అప్పటి నుంచే స్టార్ట్ అయింది యాక్టింగ్ స్టేజ్. ఓకే. సో మన జర్నీ 13 ఏళ్ల ప్రాయం నుంచే మొదలైంది. ఓకే. ఐ వాజ్ వెరీ సిన్సియర్ ఆన్ ద స్టేజ్ అనమాట. సో మేము నెల్లూరులో నాటకాలు రిహార్సల్స్ రూమ్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మా చిరంజీవి గారేమో ఆయన సినిమా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు మెడ్రాస్లో. ఓకే. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని అక్కడ అనమాట. సో హీ వాజ్ ఎ స్టూడెంట్ దెన్. సో మేము నాటకాలు ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్కడ వెళ్తున్నామంటే ఇట్లా తెలుసు కదా మా నాటక సమాజానికి రిహార్సల్స్కి వెళ్తున్నామంటే ఆయన కూడా ఒకసారి 2-3 సార్లు వచ్చారు. వచ్చిన సందర్భం ఉంది. అంటే అప్పుడు హీ వాజ్ నాట్ అన్ యాక్టర్, హీ వాజ్ ఓన్లీ ఏ స్టూడెంట్ ఇన్ ది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో అప్పుడు తెలుసా మీకు ఆయన కూడా సినిమా పరిశ్రమలో ఆయన ప్రయత్నిస్తున్నారని? కానీ అవన్నీ అప్పుడు ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. ఓకే. అంటే యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఆయన వాళ్ళేమో ఇటువైపు ఉండేవాళ్ళు, ఎక్కడ పాలకొల్లు దగ్గర నర్సాపురము దగ్గర బంధుత్వం ఉన్న మన అకేషన్స్లో కలిసేవాళ్ళు. అంటే మన కజిన్స్ పెళ్ళిళ్ళలో, లేకపోతే అక్కల పెళ్ళిళ్ళలో, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మనకి నెల్లూరుకు వచ్చేవాళ్ళు. అప్పుడు ఇలా జరుగుతుండేది. కానీ బట్ ఫైనల్గా 1977లో ఫైనల్లీ దే కేమ్ ఫ్రమ్ దట్ ప్లేస్ అండ్ గాట్ సెటిల్డ్ ఇన్ నెల్లూరు. ఇంకా 77లో వాళ్ళు వచ్చి నెల్లూరులో సెటిల్ అయిపోవడం జరిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి కదలలేదు. సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ సినిమా జర్నీ అనేది చిరంజీవి గారికి నెల్లూరు నుంచే మొదలైందని చెప్పి, నెల్లూరు నుంచి నెల్లూరుకు వచ్చాకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేయడం 77లో, ఆయన సెలెక్ట్ కావడం, వెళ్ళడం జరిగింది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద నాకు పెద్ద అవగాహన లేదు, ఆ సినిమాల్లో వెళ్ళి చేయాలన్న ఆలోచన కూడా లేదు. మనకి ఎంతసేపు ఆ థియేటర్ మీద అంటే స్పాట్ అప్రిసియేషన్ కావాలి మనకి. ఎదురుగా ఉంటారు కదా ప్రేక్షకులు ఉంటారు కాబట్టి అని అనుకోవడం. సో అలాంటి థాట్ ఉండింది తప్ప సినిమాలకు వెళ్ళి సినిమాల్లో ట్రై చేద్దాం అన్న ఆలోచన నిజంగా లేదు. ఓకే. ఆ తర్వాత ఆయన పెద్ద స్టార్ అయిన తర్వాత మనం కూడా చిన్న ప్రయత్నం చేద్దామని ఆలోచన వచ్చింది. ఓకే సార్, మనకి చిరంజీవి గారు అంటే ఇప్పుడు తెలుసు, సో మెగాస్టార్ అయ్యాక అందరికీ తెలుసు ఆయన ఎలా ఉంటారని అంతా. సో కానీ బిఫోర్ దట్ ఆయన మీకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి. సో అప్పుడు ఎలా ఉండేవాళ్ళు సార్ చిరంజీవి గారు మీరు అక్కడ నెల్లూరులో ఉన్నప్పుడు? ఎట్లా ఉండేది? ఆయనలో ఒక విధమైనటువంటి అంటే బంధువు కాబట్టి ఎక్కువ చెప్పుకుంటున్నాడేమో అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఐ ఓన్లీ స్పీక్ ట్రూత్, నిజమే చెప్తాను తప్ప అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చిన్నప్పటి నుంచి ఆయనలో ఒక విధమైనటువంటి మ్యాగ్నెటిజం ఉండేది ఉదయ్. ఎలాంటి మ్యాగ్నెటిజం అంటే ఆయన కళ్ళల్లోనే ఒక తెలియని పవర్ ఉండేది. ఎంత తోడైనా ఆయన ఒక్క నిమిషం మాట్లాడాడంటే వాడు పడిపోతాడు, అంతే, ఫ్లాట్ అంతే. హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ పర్సన్. ఎంత రాంగ్ పర్సన్ అయినా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పవర్ ఆయన కళ్ళల్లో ఉండేది. ప్లస్ బిహేవియర్ కూడా అలాగే ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా ఆయన బిహేవియర్ వెరీ డిసిప్లిన్డ్ బిహేవియర్. అంటే మా అన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కదా, చాలా టఫ్గా ఉండేవారు ఆయన. టఫ్ అనే పదానికి ఇంకా ఏదైనా పెద్ద పదం ఉంటే కూడా చెప్పుకోవచ్చు మనం. టఫ్ అనే పదం కూడా చాలదు, అంత డిసిప్లిన్ ఆయన. సో అందుకని ఆయన చాలా ఒబీడియంట్గాను, పెద్దవాళ్ళ పట్ల చాలా ఇదిగా ఉండేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ కల్ట్ మన నెల్లూరియన్స్లో ఎవరికి లేదు ఆయనకున్నటువంటి. ఎందుకంటే ఉదాహరణకి బర్త్డే వచ్చిందనుకోండి,
ఆయన ఏం చేసేవారంటే ఉదయాన్నే గుడికి వెళ్ళిపోయేసి మళ్ళీ భరణిలో ఇది అక్షతలు వేసుకొని ఇంటింటికి తిరిగేవాడు. అంటే బంధువులు ఇలా అందరికీ మా అమ్మ దగ్గరికి వచ్చేవాడు. మా అమ్మ దగ్గర అక్షింతలు వేయించుకొని నానమ్మ కదా మా అమ్మ, సో ఆమె దగ్గర ఆశీర్వచనం తీసుకుని వెళ్ళేవాడు. సో ఇవన్నీ ఈ బిహేవియర్లన్నీ మనకు తెలియవు. సో అంటే ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేటటువంటి అన్నీ కూడా ఆయన్ని చూసి నేర్చుకోవడమే. అంత పూర్తిగా కూడా నేర్చుకోలేదు అనుకోండి, 1% ఏమైనా నేర్చుకొని ఉంటామేమో. సో అంత డిసిప్లిన్డ్గా ఉండేవారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా. సో అదే ఆయన డిసిప్లినే ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. ఆయన వెల్ బిహేవ్డ్ మేనర్, ఇది మంచి బిహేవియరు, ఒక తెలియని మ్యాగ్నెటిజం ఉందండి ఆయనలో. అది ఎంత టోనైనా పడగొట్టేస్తుంది, అంత ఒబీడియన్సు, ఆ తెలియని పవర్ అయితే ఉంది ఆయనలో. సో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈజ్ డిస్టైండ్, అంటే ఒక పర్పస్ కోసమే వచ్చారేమో. గాడ్ సెంట్ హిమ్ విత్ ఎ పర్పస్. యుగ పురుషుడు ఏదో ఒక పర్పస్తో వచ్చారని చెప్పాలి ఆయన. యుఎస్ సెంట్. ఈ నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎంత చిన్నపిల్లలు ఉండేగా పవన్ కళ్యాణ్ గారు అయితే? అంటే నాగబాబు గారు మాకంటే ఒక 4 ఏళ్ళు చిన్న. ఓకే. కళ్యాణ్ బాబు అయితే అసలు ఇంకా చిన్న అనమాట. సెయింట్ జోసెఫ్ స్కూల్ నెల్లూరులో ఉంటే, అది దర్గామిట్ల ఏరియాలో ఉండేది. అక్కడ ఆయన ఎలిమెంటరీ స్కూల్ అంతా కూడా అక్కడే అనమాట. నాగబాబు అంటే జూనియర్ టు మీ బై 4 years. అయితే ఇండస్ట్రీకి వచ్చాక ఈయన స్థాయి పెద్దది కదా, మనం ఒకవేళ చిన్నప్పుడు కలిసి ఉండొచ్చేమో, కానీ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మళ్ళీ నేను ఎక్కడో ఉంటాను కదా, అదే ఆయన స్థాయి అది. సో అంత మనం అటాచ్డ్గా ఉండలేం కదా. ఓకే. అంటే మనం ఆయనకున్నా మనం ఉండలేం. అదే 2 స్టూడెంట్స్ ఉన్నారు, 2 ఫ్రెండ్స్. ఒకరు కలెక్టర్ అయ్యాడు ఐఏఎస్, ఒకరేమో అటెండర్ అయ్యాడు అనుకో. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ అయినా కానీ ఆఫీస్కి వచ్చేసరికి ఒక తెలియని భయం వచ్చేస్తుంది కదా అటెండర్. అవతల వాళ్ళు లేకపోయినా కూడా మనకుంటుంది ఆ భయం అనేది కదా. అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, రిసీవ్ కరెక్ట్ చేసుకుంటారా లేదా, ఏదో ఒక భయం. అంటే ఒక స్టేటస్ ఇది ఉంది కదా, ఆయన ఆ స్టేజ్. అందువల్ల నాకు పాపం ఆయన ఎంతలా ఉన్నా కానీ, ఎంత క్లోజ్గా ఉన్నా కానీ నేను తీసుకోలేకపోయేవాడిని, ఆ చనువు తీసుకోలేకపోయేవాడిని. ఇప్పుడు మన నెల్లూరులో అంటే అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి, బిఫోర్ అంటే వాళ్ళు ఇప్పుడంటే సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆయన, అప్పుడంటే అన్న సామాన్యులాగా ఉండేవాళ్ళు. సో అప్పుడు మీరు మ్యారేజ్ కలవడం కానీ ఫంక్షన్స్కి అంతా అందరూ కలిసేవాళ్ళు. బట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి మెగాస్టార్ అయిపోయాక సేమ్ అప్పట్లాంటి అంటే రిలేటివ్స్తో అదే సంబంధాలని కొనసాగిస్తున్నారా, లేకపోతే వాళ్ళు డిస్టెన్స్ ఏమైనా మెయింటైన్ చేస్తారు? లేదండి, వాళ్ళ డిస్టెన్స్ ఎప్పుడు మెయింటైన్ చేయాలండి. మనం భయపడి మనం దూరంగా ఉండాల్సిందే తప్ప వాళ్ళకి అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు అసలు. అంటే ఏదైనా ఫంక్షన్ జరిగితే ఇప్పుడు నెల్లూరు నుంచి రిలేటివ్స్ వస్తారా ఇక్కడికి హైదరాబాద్కి? డెఫినెట్గా వస్తారు, అందరూ వస్తారు, బాగానే ఉంటుంది. అయితే నేను ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు, ఆయన పెద్ద స్టార్ అయిపోయారు, నేను నెల్లూరులోనే ఉండిపోవడం జరిగిపోయింది. తర్వాత ఆయన గోండా టైం అనుకుంటాను, ఎస్, లేకపోతే మహానగర్లో మాయగాడు ఆ టైంలో వెళ్దామని ఆలోచన వచ్చింది నాకు. నేను అడగబోతున్నాను, మీరు నాటకాల్లో ఉన్నారు, అప్పటిదాకా మీకైతే సినిమా ఇది లేదు, ఇప్పుడు లేదు. చిరంజీవి గారు ఆల్ ఆఫ్ సడన్ గా మీకు తెలియదు ఆయనలో ఇలాంటిది ఉందని తెలియదు. సో ఎప్పుడైనా చెప్పారా ఇన్స్టిట్యూట్లో చేరడం తప్ప నేను కూడా మూవీస్లో ట్రై చేస్తున్నాను అని ఎప్పుడైనా మీతో షేర్ చేసుకోవడం జరిగిందా? నేను పక్కన ఉండేవాడిని కదా, 4 గంటలు ఉండేవాడిని. అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూస్ పంపిస్తారు, ఒక 4-5 పేజీలు పంపించి, స్క్రిప్ట్ అనమాట పంపించి దాన్ని ప్రాక్టీస్ చేసి రమ్మంటారు ఇంటర్వ్యూకి. సో వీ హ్యాడ్, ఓకే, అప్పుడంతా మీ పక్కనే ఉన్నారు ఆడిషన్స్ కానీ ఇట్లాంటి? ఆడిషన్స్కి వెళ్ళలేదు కానీ నెల్లూరు వరకు నేను ఉన్నాను పక్క. ఓకే. అదే తను ఇట్లా వచ్చిందరా మన స్క్రిప్ట్, దీన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఇవన్నీ తెలుసు నాకు. వెళ్ళడం ఆయన. మీరు అనుకున్నారా సార్ అప్పుడు ఆ టైంలో తర్వాత ఒక చరిత్ర సృష్టిస్తారు, ఒక ప్లేస్ అయితే వస్తుందని, మెగాస్టార్ అవుతారని ఏమన్నా అనుకున్నారా? వీ నెవర్ థాట్. ఆయన కూడా అనుకోని ఉండరు బస్. అంటే ఒక స్టార్ అవడమే గొప్ప ఆ రోజులు. ఎటువంటి అంటే అప్పుడు ఆ రోజులు ఏంటి, రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, శోభన్ బాబు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నటువంటి కాలం అది. ఆ కాలంలో ఏంటి, ఒక చిన్న వేషం దొరకడం అనేది కూడా గగనం, చాలా గొప్ప విశేషం అది.
సో అలాంటి రోజుల్లో ఏమనుకుంటాం, ఒకళ్ళు ఇన్స్టిట్యూట్ ట్రైన్డ్ కాబట్టి హీ విల్ బికమ్ అన్ యాక్టర్ అనుకుంటాం. అంతేగాని అంత స్థాయి అందుకుంటాడని నో వన్ కెన్ ఇమాజిన్ ఇట్. ఏంటి ఏంటి ఇప్పుడు మీరు అన్నట్టు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు ఆల్రెడీ సీనియర్స్ అండ్ అలాగే ప్రతి ఒక్కరు యూనిక్, వాళ్ళకి ఇది స్టార్డమ్ ఉంది. ఎవరు కూడా వారి వారి పరిధుల్లో నిష్ఠాతులు, సూపర్ స్టార్స్ వాళ్ళు అప్పటికి. బట్ చిరంజీవి గారిని వాళ్ళ నుంచి ఈయన మెగాస్టార్ అవడానికి ఏంటి ఈయన స్పెషల్, ఆ రోజు ఏం వర్కౌట్ అయిందంటారు మీరు? నాకు తెలిసినంతవరకు ఆయనకి ఇన్బార్న్ టాలెంట్స్ ఉన్నాయండి. ఇన్బార్న్ టాలెంట్స్ అంటే ఇప్పుడు నేనున్నాను, లేదా కొంతమంది ఉన్నాము, మేమంతా ప్రాక్టీస్ మీద అయినటువంటి వాళ్ళం. చేయగా నట్లు అయ్యాం తప్ప, కొంతమంది భగవంతుడు కొందరికి చేసే పంపించేస్తాడంటాం కదా, అన్ని నేర్పించే పంపించేస్తాడంటాం కదా. సో అలాంటి క్యాచింగ్ పవర్ ఉంది ఆయనకి. అంటే ఏదైనా అలా చూస్తే అలా విత్ ఇన్ సెకండ్స్లో పట్టేస్తారు. సపోజ్ ఒక ఫైట్ మాస్టర్ ఒక మూమెంట్ చూపించాడు అనుకోండి, అలా చూశాడంటే ఆయనకంటే బెటర్గా చేయగలిగినటువంటి ఇది ఉంటుంది అనమాట, క్యాల్కులేషన్. అంటే ఆ చూపులోనే ఉంటుంది ఆ పవర్. పట్టేస్తాడు, ఇమ్మీడియట్గా క్యాచ్ చేసేస్తాడు. అలాగే డ్యాన్స్ మూమెంట్స్ కూడా. అంటే మేము మా మ్యారేజెస్కి వచ్చినప్పుడు అప్పట్లో చిన్న టేప్ రికార్డర్ వచ్చేది, నేషనల్ పానాసోనిక్ చిన్నది. సో అది పెట్టుకొని ఆయన మా ఇంటి ఫంక్షన్స్లో విపరీతంగా ఒళ్ళో తెలియకుండా డ్యాన్స్ చేసేవాడు. తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే చిరంజీవి గారు డ్యాన్స్ నేర్చుకున్నారనుకుంటారు. వస్తుందే, ఈ నెవర్ ప్రాక్టీస్డ్. ఇది తెలియని వాళ్ళు అనుకుంటారు చిరంజీవి గారు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారని. నో, ఈ నెవర్ ప్రాక్టీస్డ్. ఆయన అలా చూస్తే చాలు, అంతే. డాన్స్ అలా చూస్తే బట్ నిజం గాడ్ గిఫ్ట్ కదండి. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ముందు డాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, వేసారు అందరూ. అప్పటి వరకు ఒక పందాలో నడిచింది, ఒక టైప్ డాన్స్. పక్కన హీరోయిన్ ఎంత పెద్ద హీరోయిన్ డాన్స్ చేస్తున్నా ఆడియన్ మైండ్ ఆడ మనిషి మీదకి వెళ్లకుండా ఆయన మీదే కేంద్రీకృతం అయిపోయేలాగా ఆ పవర్ అటువంటిది అనమాట. తర్వాత కూడా ఇప్పుడు చాలా మంది డాన్స్ మాస్టర్స్ కూడా హీరోలు అయినారు. ఈరోజు చాలా మంది డాన్స్ చేస్తున్నారు. కానీ ఎవరిలో లేని ఒక చిన్న ఇది ఉంటుంది చిరంజీవి గారు. నిజంగా అది మాత్రం గాడ్ గిఫ్టే. అది అసలు ఎవరి వల్ల కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, అది ఎట్లా అబ్బిందో అర్థం. చెప్పాను కదా, తెలియని వాళ్ళు ప్రాక్టీస్ చేశారనుకుంటారు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడుగా హీ వాజ్ సెంట్ లైక్ దట్. అంతే. ఓకే, అక్కడి నుంచే అది వచ్చేసే పైన సెట్ చేశారు, దేవుడు సెట్ చేసి పంపిస్తారు ఆయన్ని. సో హరి గారు, మీ సినీ ప్రస్థానం అంటే ఓకే, మీ బాబాయ్ అబ్బాయిలు ఓకే, ఇద్దరు సమకాలీన ఒకే ఏజ్, నెలల తేడా అనుకుందాం. బట్ అంతా షేర్ చేసుకునే వాళ్ళు, మీరేమో నాటకాల్లో బిజీగా ఉన్నారు. బట్ మీకు మూవీస్లోకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించింది అసలు? మా ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫింగర్ పాయింట్ ఏంటి? ప్రామిస్గా లేదు, సేపు యాక్టింగ్లో ఉండాలనేది ఉంది తప్ప సినిమాలకు వెళదామన్న ఆలోచన నిజంగా లేదు. అంటే ఎందుకు అంటే నాకు భయం. అంటే మనము ఆ కొత్త ప్రదేశంలోకి వెళ్ళి మళ్ళా ఎక్కడ స్ట్రగుల్ పడతాము, లేదనుకుంటే మనకంత ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మన దగ్గర లేదు. పైగా ఇంటికి నేను పెద్దవాడిని, నా వెనకల బాధ్యతలు ఉన్నాయి. మనది పెద్ద వెల్ టు డూ ఫ్యామిలీ కాదు, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇన్ని భయాలు ఉన్నాయి. పైగా చిన్నప్పటి నుంచి మనకున్న స్వభావం ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి అడగడం కానీ, లేకపోతే ఇది హెల్ప్ చేయమని అడగడం కానీ, ఈ స్వభావం కాదు మనది. సో ఐ నో వాట్ ఐ యామ్, నేనేంటో నాకు తెలుసు. కాబట్టి నేను దానికి ఫిట్ కాదన్న ఫీలింగ్ నాకు 200% ఉంది. ఓకే, నేను ఆ రంగానికి పనికొచ్చే మనిషిని కాదు. అంటే యాక్టింగ్ పరంగా ఉండొచ్చు, బట్ అంటే మన బిహేవియర్ అంటాం కదా, అంటే మన నేచరు సెట్ కాదు. ఇది నాకు తెలుసు. అందుకనే నేను ఆ థాట్ అసలు ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ కొన్ని అన్ఫోర్సీన్ ప్రెషర్స్ వల్ల నేను హ్యాడ్ టు గో దేర్, వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఐ మెట్ హిమ్. అప్పుడు మహానగరంలో మాయగాడు ఫస్ట్ ఆయనే కలిశారు. మీకు ఈ ఆలోచన రాగానే ఫస్ట్ ఆయన చిరంజీవి గారినే కలిశారు. ఓకే, అప్పటికే ఆయన రేంజ్ ఎక్కడో ఉంది. ఓకే, సో ఒక పక్క భయం. అంటే ఏం భయం అంటే, మనం అప్పుడు కాలేజీలో నెల్లూరు సర్వోదయ కాలేజీలో పనిచేస్తున్నాం, పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నాం. లక్షణంగా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి ఎవరిని చెప్పినా కూడా తిడతారు. మెంటల్ ఏమైనా ఎక్కిందా నీకు, లక్షణంగా ఉద్యోగం చేసుకుంటుండేవాడివి, ఆయనకి కుదిరితే నీకు కూడా కుదురుతుందా, లేకపోతే ఆయన చూసి సంకలగరేసుకుంటూ బరిగిస్తావా
అంటే బంధువులు తిడతారు, లేకపోతే ఫ్రెండ్స్ కూడా తిడతారు. ఉద్యోగం వదిలిపెట్టిపోవడం అనేది కరెక్ట్ కాదు అనేటటువంటి భావం అందరిలో వస్తుంది, ఇంట్లో వాళ్ళలో వస్తుంది, వాళ్ళలో వస్తుంది. సో ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన కూడా ఇలాగా మాట్లాడితే, ఎరా నీకన్నా పిచ్చాన పట్టిందా, లక్షణంగా ఉద్యోగం చేసుకుంటుండేవాడు వదిలేసి ఏమి ఇట్లా వస్తావు అని అంటాడేమో అని ఒక భయం. పాపం ఆయన అంటాడో లేదో మనకు తెలియక ముందు నాలోంచి ఒకడు బయటకు వస్తాడు, వాడే నన్ను క్వశ్చన్ చేస్తుంటాడు. ఏంటా ఏంటి విషయం, ఆయన కుదిరిందని పరిగెత్తేస్తావా నువ్వు, కొంచెం ఆలోచించుకో అని ముందు నాలో వాడే ముందు క్వశ్చన్ చేస్తాడు నాకు. అందుకని భయం ఉంది. కానీ అందుకని సరే ఆయన అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఐ వాజ్ ప్రెషరైజ్డ్ టు గో దేర్. ఇంకా తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి మహానగర్లో మాయగాడు షూటింగ్ జరుగుతుంది. సరే వెళ్ళాను. కానీ అంతకుముందు ఒకసారి వెళ్ళాను. అంతకుముందు ఏంటి మావాడు యాక్టర్ అన్నట్టుగా, అది ఇప్పుడు చండీప్రియ షూటింగ్, అప్పుడు జస్ట్ కలవడానికి అప్పుడు ఆ థాట్ లేదు కాబట్టి అప్పుడు ధైర్యంగా వెళ్తాం. మనకు అంటే మనసులో ఏది నిష్కల్మషంగా ఉన్నాం కదా. సో మావాడు హీరో అని చూడాలి అని అప్పుడు వెళ్ళాను. అప్పుడేంటి సుధాకరు, హరిప్రసాద్, ఈయన, ఇంకొక ఇద్దరు, రఘు అనే ఒక అబ్బాయి, సీఏ చేసేది అనుకో అబ్బాయి, ఒకరిద్దరు ఒకే ఒక రూమ్లో ఉండేవాళ్ళు, విజయరాఘవాచార్య రోడ్ అని. సో అప్పుడు వెళ్ళాను. అప్పుడు చండీప్రియ షూటింగ్ జరుగుతుంది, ఐ లవ్ యూ చండీప్రియ జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్లీగా వెళ్ళాను. కాబట్టి ఐ వాజ్ వెరీ జోవియల్ అండ్ ఐ హ్యాడ్ వెరీ నైస్ టైం. చక్కగా ఆయన కూడా కొత్తగా కారు కొన్నారు అప్పుడు, ఫియట్ కొత్తది, దాంట్లో సరదాగా తిప్పి అది తిప్పి అన్ని షూటింగ్లకు తీసుకెళ్ళడం అనేది జరిగిందనమాట. ఇప్పుడేంటి మన వెనక ఒక స్వార్థం ఉంది, ఒక చిన్న ఇది ఉంది కదా, అందువల్ల కొంచెం బిడి పడతా వెళ్ళి మధ్యాహ్నం చెప్పా. ఏంటంటే నోట్లో నుంచి మాట రాట్లా, నోరు పెగట్లా. ఏంట్రా విషయం చెప్పు అంటాడు. అది తలకాయ గీక్కోవడం సరిపోతుంది. చాలాసేపటి తర్వాత ఈ లోపల నాన్నగారు వచ్చారు అక్కడికి. ఆయన షాక్, ఏంట్రా ఇట్లా వచ్చాను. మెల్లగా చెప్పా, ఇట్లా సినిమాలు ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అని. దానికేంద్రా ఇంతసేపు ఆలోచిస్తావు, ఓకే ఐ నో వాట్ యు ఆర్, ఏంటి మాకు తెలుసు కదా అనికేముంది, నేను కూడా చెప్తాను, నువ్వు గట్టిగా ఉండు, ధైర్యం చెప్పు అని అన్నాడు. నేను మధ్యాహ్నం భోజనానికి వస్తాను, ఇంటికి వెళ్తాను కదా అప్పుడు చెప్తాను నేను అనేసి ధైర్యం చెప్పాడు ఆయన. ఈ లోపల చిరంజీవి గారు కూడా ఉండి, సరేరా ఇప్పుడు కొంచెం హడావిడిగా ఉంది, అది కొంచెం లొకేషన్ చాలా పెల్మెల్గా ఉంది, ఫస్ట్ డే కదా కొంచెం హడావిడిగా ఉంది, ఇప్పుడు లొకేషన్ షిఫ్ట్ అవుతుంది, ఏవిఎం స్టూడియోకి ఎదురుగా ఉన్న హోటల్కి షిఫ్ట్ అవుతున్నాము, నేను చెప్తాను వాళ్ళు, నువ్వు కార్లో వచ్చేసి అక్కడికి వచ్చేసి నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం అని అన్నారు. అమ్మాయి కొంచెం గుండె అలజడి తగ్గింది. సో అక్కడ ఏవిఎంకి ఎదురుగా, నీకు కూడా ఏమైనా ఐడియా ఉందో మెడ్రాస్, ఏవిఎం స్టూడియోకి ఎదురు సందు ఒకటి ఉంటుంది, ప్రసాద్ స్టూడియోకి వెళ్ళే దారి అనమాట. ఎంట్రన్స్లోనే ఒక లెఫ్ట్లో ఒక రెస్టారెంట్లో షూట్ అనమాట. వెళ్తే అక్కడ టైం దొరికింది తనకి, అక్కడ జనం కూడా లేరు పెద్దగా, ఫ్రీగా ఇట్లా ఇప్పుడు నువ్వు నేను ఎలా మాట్లాడుకుంటున్నావు అలా చెప్పరా ఏంటి విషయం ఉంది, మళ్ళీ ట్రై చేద్దాం, మళ్ళీ గీక్కుంటా మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఈ ముక్క చెప్పడానికి ఎంతసేపు మా చేత 10 సార్లు అడిగించుకోవడాలు అవసరం అంటారా దీనికి, చేయొచ్చురాను, బికాస్ ఐ నో వాట్ యు ఆర్ సిన్స్ యువర్ చైల్డ్హుడ్, ఆయనలో ఉన్నా కదా, మరి ఉన్న పొలంగా వచ్చేస్తే ఎవరేం చేయలేం, ఏదో నేనేదో అయ్యాను కదా అని దారిలో ఉన్నోళ్ళందరూ పొలవమని వచ్చేస్తే వాళ్ళకేం చేయలేం కదా. బట్ నువ్వు ఐ నో యూ, తెలుసు కదా, యూ క్యాన్ చేయొచ్చురా. బట్ ఒకటి ఏంటంటే ఏదైనా హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. 3 Ds ఇంపార్టెంట్, 3 Dలు ప్రతి ఒక్కరు ఎవరైనా జీవితంలో పైకి రావాలి అని అంటే ఆ 3 మర్చిపోకూడదు. ద ఫస్ట్ D ఈస్ డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి. 2 డెడికేషన్ ఉండాలి, దానికి అంకిత భావం ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి. డిసిప్లిన్, డిటర్మినేషన్, డివోషన్ ఇన్ ద సెన్స్ ఆ వర్క్ పట్ల డివోషన్ అనమాట, డెడికేషన్ అంటాం మనం. సో ఈ 3 ఎవరికన్నా ఉంటే ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి కాకపోయినా ఆ మరుసటి రోజైనా వన్ కెన్ రీచ్ ద గోల్. ఈ 3 మర్చిపోకూడదు. అందువల్ల నువ్వు నాకేదో కుదిరింది కదా అని
అంత ఈజీగా జీవితాన్ని ఊహించుకోకు. సో ఇది మైండ్లో పెట్టుకో. అండ్ డిపెండెన్స్ కూడా మంచిది కాదు, ఆధారపడడం కూడా మంచిది కాదు. ఇప్పుడు సైకిల్ అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఒక 2 days ఎవరో ఒకరు పట్టుకోవాలి కూడా, దెబ్బలు తగలకుండా ఉండటం కోసం. ఇంకొకటి తొక్కినంతకాలం మనకు పట్టుకొని అటు పక్కోడు ఇటు పక్క ఉంటే వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు కదా. సో ఆల్సో ఈ బిగినింగ్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ మీ, అంతేగాని జీవితాంతం ఎక్స్పెక్ట్ చేస్తూ కూర్చుంటే యూ కెనాట్ బికమ్ అన్ యాక్టర్, నువ్వు కాలేవు. సో ఈ 3 గుర్తుపెట్టుకున్నావు కదా, 3 Ds గుర్తుపెట్టుకో. ఈజీగా వస్తుందని మాత్రం అనుకో లైఫ్. ఒకరికి కుదురుతుంది, ఒకరికి కుదరదు. సో అందుకని డెడికేషన్తో పనిచేస్తే ఏదో ఒక రోజు వస్తుంది అని అలాగా మొదలైంది జీవితం. సో ఇంకా అక్కడి నుంచి ఒక 6 నెలల పాటు ఏంటంటే వెంటనే వెళ్లకుండా నేనేం చేశానంటే, థియేటర్కి సినిమాకి కొంత తేడా ఉంటుంది. థియేటర్ వేరు, సినిమా వేరు. థియేటర్ అంటే మనము ప్రేక్షకుడి దగ్గరికి మనం వెళ్ళాలి, వాడు ఎక్కడో ఉంటాడు, ఆ లాస్ట్ ఒక 500 మీటర్ల అవతల ఉంటాడు. అతను కూడా మన వాయిస్ వినపడాలి, మన మూమెంట్స్ వినాలి, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనపడాలి. కాబట్టి ఏదైనా మన హావభావాలు వాయిస్ బ్రాడ్గా ఉంటాయి. సో అది ఇక్కడ యాక్సెప్టబుల్ కాదు. ఈ చిన్న చేంజ్ని మనం గమనించాలి. అందుకని ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళిపోయి కెమెరా ముందు నిలబడడం కంటే కూడా కొద్ది రోజుల పాటు ఆయనతో వెళ్ళి మన కెమెరాని గమనించాలి, మూమెంట్స్ గమనించాలి. రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది కదా, ఇక్కడ నటన రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో అందుకని బికాస్ ద ఆడియన్ ఈజ్ బిఫోర్ యూ, ఇక్కడ ఆడియన్ ఎదురుగానే ఉన్నాడు, కెమెరా రూపంలో ఆడియన్ ఎదురుగా చాలా దగ్గరగా ఉన్నాడు. అందుకని ఏది ఎక్కువగా చేయకూడదు. సో ఈ డిఫరెన్సెస్ మనం గమనిద్దామని చెప్పి నేను రోజు షూటింగ్ లేదు కదా, రోజు వెళ్ళి ఆయనతో పాటు షూటింగ్స్కి వెళ్ళేవాడిని, గమనిస్తూ ఉండేవాడిని, ఎన్ని గమనిస్తూ ఉండేవాడిని. సో కొంత అవగాహన ఏర్పడింది. అవగాహన ఏర్పడిన తర్వాత ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు విజయ్ బాపినెడ్డి గారు. విజయ్ బాపినెడ్డి గారు అప్పుడు రెగ్యులర్గా చిరంజీవి గారి ఇంటికి వస్తుంటే ఇట్లా ఆయన చెప్పారు, ఇట్లా మా కజిన్ అండి, మా మంచి ఆర్టిస్ట్, చిన్నప్పటి నుంచి వాడికి ఇదే పిచ్చి, నేను చెప్తున్నానంటే వాళ్ళ విషయం ఉంది కాబట్టి చెప్తున్నానండి, మీరు కూడా ఆలోచించుకోండి, ఏదన్నా స్టార్టింగ్ పెద్ద వేషం ఇమ్మని చెప్పట్లేదు, చూడండి, చిన్న వేషం ఇచ్చి ఎంకరేజ్ చేయండి అట్లా ఎట్లా అంటే. ఆయన కూడా ఒకరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ కాల్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. భార్యామణి అని ఆయన శోభన్ బాబు జయసుధ సినిమాకి డైరెక్టర్గా పనిచేస్తున్నారు, ప్రొడ్యూసర్ సమ్ అదర్ పర్సన్ రాధాకృష్ణమూర్తి గారు అని ఆయన చేస్తున్నారు. సరే అది షూటింగు బాపినెడ్డి గారి ఇంట్లోనే జరుగుతుంది. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నా, ఇది ఎలా జరిగిందని దానికి అనమాట. సో వెళ్ళి కూర్చున్నాను, చెప్పారు అట్లా, ఏం లేదు చిన్న వేషమేను, మీకేమి అభ్యంతరం లేకపోతే చేయండి, మళ్ళా చిన్న వేషం ఇచ్చారని అనుకోకండి. అయితే హీరో గారి కాంబినేషన్, అదే సీన్లో హీరోయిన్ కూడా ఉంటుంది, అందరు ఉంటారు. సో మెయిన్ ఇంపార్టెంట్ సీన్ అది. ఎందుకంటే ఆయన ఒక నేరం చేసి ఉంటారు, ఆ నేరం చేసి ఉంటే పోలీసు వాళ్ళు ఎక్కడొస్తారనేటటువంటి భయపడేటటువంటి రోజుల్లో ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు ఇంటికి. ఆయన హీరో గారు గడగడ వణికిపోతున్నారు. తర్వాత జనాలు కూడా ఏమో దొరికేశాడు, హీరో దొరికేశాడు అని భయపడిపోతున్న టైంలో అంత సీరియస్గా యాక్ట్ చేసి, సారీ అండి నేను దసరా వేషాలు కదండి, ఇన్స్పెక్టర్ వేషం వేసుకొని వచ్చానండి, కాదండి తమరు ఏదన్నా ఇస్తే తీసుకుని వెళ్దామని వచ్చానంటాడు. అంటే ఆడియన్ రిలాక్స్ అవుతాడు. సో చిన్న థ్రిల్లింగ్ పాయింట్ అనమాట ఇది ఆ ఇన్స్పెక్టర్ వేషం. చూశాను, చూస్తే శోభన్ బాబు గారు పెద్ద స్టార్, ఆయనతో కాంబినేషన్, ఆయనతో నేను డైలాగులు చెప్పాలి, గుండె దడదగా కొట్టేసుకునేది. ఇంత పెద్ద ఆయనతో మనం డైలాగులు అంటే ఒకళ్ళ ఆయన సపోజ్ మనం నర్వస్గా ఫీల్ అయ్యాం అంటే సరిగ్గా చెప్పలేకపోతే పాప ఆయన డిస్టర్బ్ అవుతారు కదా, ఎవరా ఎట్లా తీసుకొచ్చారు ఇంపార్టెంట్ సీన్కి అని అంటారేమో అని భయం వచ్చింది. సో మెల్లగా ధైర్యం చేసి మెల్లగా వెళ్ళాను. నమస్తే అండి, ఎవరు అన్నాడు. నా పేరు హరి అండి, మాది నెల్లూరు అండి, ఇవాళ చిన్న వేషం దొరికిందండి, అందులో మీతో యాక్ట్ చేసే అదృష్టం దొరికింది, కానీ మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతానన్న భయం అయితే ఉందండి
అని అన్నా. ఏంటి ఏమిటి ఏమవుతుంది, ఎవరైనా కూడా ఏ నుంచి నేర్చుకోవాల్సిందే కదా, ఒకటే కాకపోతే టేక్ చేద్దాం. ఓకే. ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ ఫ్రమ్ బిగినింగ్. ప్రతి నేను కూడా ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చిన కదా, ఎందుకు భయం ఎందుకు, ఒక టేక్ కాకపోతే 2 టేకులు చేద్దాం, 2 టేకులు 3 టేకులు చేద్దాం, ఏంటి డోంట్ వరీ కమాన్ అని అన్నాడు. అమ్మాయి అనుకున్నా. కానీ ఇక్కడ ఈ అన్ని ఇంట్రడక్షన్స్ ఏం చేయలేదు మీరు, నేను చిరంజీవి ఏం చెప్పలేదు, అసలు ఏమి చెప్పలేదు. ఓకే. ఒక బయట వాడు వస్తే అలాగా బిహేవ్ చేస్తాడు, అలాగే బిహేవ్ చేస్తాడు ఓకే. సింపుల్గా. కానీ ఫస్ట్ టైం కదా సార్, కొంచెం మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాను భయం కొంచెం. ఆయన బాగా ప్యాట్ చేసి భయం లేదు ఏం లేదు కమాన్ అని అన్నాడు. అమ్మ కొంచెం ధైర్యం వచ్చింది. పైగా మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ ఒక 6 months అబ్జర్వేషన్ ఉంది చేశారు. సో అందువల్ల ఏంటంటే ప్రతి టేక్ సింగిల్ టేక్ అయిపోతుంది. ఓకే. మన థియేటర్ మీద ఇంత చేసాము కదా, అందుకని ఏంటంటే ప్రతి టేక్ సింగిల్ టేక్లో అయిపోతుంది. సరే ఆయన షూటింగ్ అయిపోయింది, ఆయన అలా కూర్చుని నేను కూర్చుని దూరంగా కూర్చున్నాను, భయపడి దూరంగా కూర్చుని అన్నాడు. ఆయన ఆయన అంటే ఏం బాబా అని పిలవకుండా ఎలా అన్నాడు అని చెప్పేసి మెల్లగా భయపడుతూ దగ్గరికి వెళ్ళా. ఎవరని చెప్పావు అని అన్నాడు. నెల్లూరు సార్. ఏంటి అబద్ధం చెప్పావు కదా అని అన్నాడు. సార్ మీతో అబద్ధం ఏంటి సార్, నువ్వేం చెప్పావు, ఫస్ట్ టైం కెమెరా ముందు నిలబడ్డావు అని అన్నావు, అంటే నువ్వు ఎక్కడెక్కడో చేసి వచ్చి నా దగ్గరకు వచ్చి చిన్న బిల్డప్ ఇచ్చావు కదా అని అన్నాడు. చిన్నపిల్లాడు ఓట్లేస్తాడు సార్ సత్య ప్రమాణం, ఆ మాట అంటాడు. ఒకసారి భయం వేసింది, భయం వేసి సార్ సత్య ప్రమాణంగా సార్ ఇదే సార్ ఫస్ట్ టైం నేను సార్ నేను మీతో ఎందుకు అబద్ధం చెప్తాను సార్ అని. కాదు అని సింగిల్ టేక్లు ఎలా చేసావు అని అన్నాడు. కాదు సార్ నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, చిన్నప్పటి నుంచి థియేటర్ సార్, అందువల్ల సార్ అని. ఓకే కీప్ ఇట్ అప్ అని అన్నాడు. దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. సరే ఈ లోపల ఏమైందంటే నేను ఇట్లా ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత చిరంజీవి గారు నాన్నగారు అంటే మా అన్నగారు ఆయన పాపం ఎక్కడ టీ నగర్ నుంచి ఎక్కడ వడపల్లిని సాలిగ్రామం అక్కడికి ఆయన వచ్చేసారు. అయ్యో. అంటే వీడేమన్నా భయపడతాడేమో కెమెరా ముందు కదా అని నేను భయపడతానేమోనని ఆయన కొంచెం ధైర్యంగా ఉంటాం కదా అన్న ఉద్దేశంతో ఆయన బయలుదేరి వచ్చారు. బై ద టైమ్ ద వర్క్ వాజ్ ఫినిష్డ్. ఆయన వచ్చేసరికి వర్క్ ఫినిష్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది అనమాట. అన్నగారికను శోభన్ బాబు గారికి గత పరిచయం ఉంది. ఎందుకంటే జగజ్జట్టీలు అనే ఒక సినిమా ఈయన పోలీస్ ఆఫీసర్గా ఒంగోలులో పనిచేస్తున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ది ఒంగోలు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అందువల్ల సరదాగా మనం సినిమా చేస్తున్నాం కదా, ఆ సినిమాలో శోభన్ బాబు హీరో, నువ్వు పోలీస్ ఆఫీసర్ నీ క్యాడరే కదా, నువ్వు పోలీస్ ఆఫీసర్ చేద్దురా అని చెప్పి లాక్కెళ్ళి వేయించున్నారు ఆయన. సో ఆ పరిచయం ఉంది వాళ్ళిద్దరికి. ప్లస్ చిరంజీవి గారు నాన్నగారు అని తెలుసు కదా. ఈయన చూడగానే ఆయన శోభన్ బాబు గారు ఏంటంటే ఇలా వచ్చారు అని అన్నాడు. ఏం లేదండి, ఇదిగో మా వాడు ఫస్ట్ టైం కదా కెమెరా ముందు నిలబడుతున్నాడు కదా, కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అని నేను వచ్చా. చూశాడు నా వైపు ఆయన. చూస్తే మళ్ళీ ఏంటి ఒక్క మాట చెప్పలేదు నువ్వు అని అన్నాడు. అన్నాడు. నేను ఏ సమాధానం చెప్తాను, ఇప్పుడు కొంతమంది ఏంటంటే అయితే ఏంటి అదేలేండి, అయితే అదే చిరంజీవి గారి కజను అయితే ఏంటంట అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకని ఎందుకు లో ప్రొఫైలే మంచిది కదా అని మనం అసలు ఆ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంది ఏం చెప్పలేదు మనం. సో అదే లేదండి, వాడు కొంచెం మొహాటస్తుడు, దూసుకు వెళ్ళే తత్వం లేదు వాళ్ళు, అందుకే నేను దూరం పని కట్టుకొని వచ్చింది, భయపడతాడని. లేదండి వెంకటరావు గారు ఎస్ డన్ వెరీ గుడ్ జాబ్, ఫస్ట్ అన్ని సింగిల్ టేకులు చేశారు అన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద తిరిగినవాడండి, అందువల్ల బాగా చేసి ఉండొచ్చు, బాగా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేసి ఉండొచ్చు అండి అని అన్నాడు. అదేనండి అని అన్నాడు. విషయం చెప్పలేదు నువ్వు, అన్ని విషయం చెప్పలేదని. అయితే నాకు అది అడ్వాంటేజ్ అయింది, ఎందుకంటే అది ఒక మంచి ఇంప్రెషన్ నా మీద ఆయన కలిగించింది. అంటే ఇంత ఉండి కూడా అబ్బాయి ఏమి చెప్పలేదు, నేను సో అని చెప్పలేదు అనేది ఆయనకి బాగా టచింగ్ అనిపించింది. సో అందుకని ఏంటంటే ఆ పరిచయం వల్ల నేను బాగా డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్న టైంలో
మనం తట్టుకోలేము. అనుకున్న టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని, ఇంటికి వెళ్ళేవాడిని. జనరల్గా ఆయన ఇంటి దగ్గర ఎవరు రానియరు ఆయన. ఓకే ఓకే. సోమన్ బాబు అంత గారు పరిచయం ఉంది మీకు శోభన్ బాబు గారితో? అదే పరిచయం, అదే అక్కడ పరిచయమే మళ్ళా. ఓకే. ఆ పరిచయంతో అంటే వెనక మనకి అది శ్రీచక్రం ఒకటి తిరుగుతుంటుంది, తిరుగుతుంది స్టార్ వద్దంటున్నా మెగాస్టార్ చక్రం తిరుగుతుంటది కాబట్టి నేను పోగానే పాపం ఆయన అరహరి కూర్చొని ఇంటి పర్సనల్ రూమ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని, ఏంటి సరదాగా వచ్చేవాట్లా అంటే, ఏం లేదు సార్, కొంచెం బాగా డిప్రెస్డ్గా ఉన్నాను. నేను మ్యాగజైన్స్లో మీ గురించి చిన్నప్పుడు బాగా చదివేవాడిని సార్, మీరు పడిన కష్టాల గురించి అన్నీ చదివేవాడిని. ఎట్లా సార్, ఎట్లా తట్టుకున్నారు మీరు? పెళ్ళయి 2-3 పిల్లలతో వచ్చారు, బిగినింగ్ స్టేజ్ అంతా రాశారు మ్యాగజైన్స్లో, అదంతా నిజంగా అభూత కల్పన కల్పించి రాసిందా లేకపోతే నిజంగానే సార్ అంటే పాప ఆయన ఓపికగా కూర్చొని ఆయన పడిన బాధలు, ఆయన ఎలా స్ట్రగుల్ అయింది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేవారు. నిజంగా నాకు భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే, అంత గొప్ప నటుడితో ఒక తీయని అనుభూతి అయినటువంటి సందర్భాలు, వాళ్ళ అనుభవాలు కూర్చోబెట్టుకొని చెప్పినటువంటి రోజులు చూసాం, టేస్ట్ చేసాం. సో గాడ్, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ది లాట్. భగవంతుడికి నేను నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప నటుడితో ఇలా కూర్చొని మాట్లాడేటటువంటి అవకాశం కలిగించారు. సో అవన్నీ మనకి బూస్టర్స్ అనమాట. అంటే వాళ్ళు చెప్పినటువంటి సలహాలు, ఇచ్చినటువంటి సలహాలు, వాళ్ళ లైఫ్, ఇవన్నీ మనకేంటంటే ఒక తెలియని ధైర్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది అనమాట. మీరు అప్పుడు నెల్లూరే కదా, ఆ టైంలో మీరు చిరంజీవి గారి ఇంట్లో ఉండేవారా లేకపోతే మీరు? లేదు, మన ఇల్లు మన మూలాపేట. మీరు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళ? అంటే షూటింగ్ సమయానికి వెళ్ళేవాళ్ళ చెన్నైకి? లేదు, అక్కడికే వెళ్ళిపోయాం. అక్కడ మేము అలాంగ్ విత్ సమ్ అదర్ ఫ్రెండ్స్, ఓకే, రంగనాథ్ స్ట్రీట్ అని టీ నగర్లో ఉంది. సో మీరు సపరేట్గా ఉండేవారు? సపరేట్గా ఫ్రెండ్స్ అందరూ బ్రహ్మచారులు, అదే సినిమాల్లో ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు అందరం కలిసి బిగినింగ్లో అని చెప్పేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బిగినింగ్ డేస్. తర్వాత కొంచెం మాదిరిగా గుర్తింపు వచ్చిన తర్వాత దెన్ ఫ్యామిలీ మనం షిఫ్ట్ చేసి 10 years పాటు మెడ్రాస్లో మనం చాలా సినిమాలు చేశాం కదా ఆయనతో పాటు. చాలా సినిమాలు ఆయనతో పాటు కలిసి చేయడం జరిగింది, బయట కూడా చేయడం జరిగింది. సత్యారెడ్డి గారు అని చెప్పి ఒక పెద్ద ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఉండేవాడు, నాకంటే జస్ట్ ఒక 4-5 years పెద్ద. ఒక ఓన్ బ్రదర్ లాగా నన్ను ట్రీట్ చేసేవాడు. నన్ను మంచి వేషాలు, మెయిన్ విలన్ వేషాలు ఇచ్చేవారు. హెచ్చరిక, భానుచందరు, శోభన హీరోయిన్, దాంట్లో నేను విలన్, నేను కోట గారు, ఇద్దరు విలన్స్ అనమాట. హీరోగా కూడా చేశారు కదా మీరు? అది ఆయన ఫిల్మే, నాయకురాలని. ఆ ఫిల్మ్లో ఏంటంటే 4 హీరోలు ఉంటారు. శారదా గారు మెయిన్ లీడ్ క్యారెక్టర్, 4 హీరోలు. అంటే దో అంకే బారాహాత్ అనే ఒక హిందీ సినిమా బేస్ చేసుకొని, అంటే ఏమంటాము, జైల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా మానవత్వం ఉంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా మనుషులే, ఏదో సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు నేరాలు చేయడం జరుగుతుంది, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు అనేటటువంటి థాట్ని పెట్టుకొని బేస్ చేసి, ఆవిడకు వచ్చిన కష్టాన్ని ఒంటరిగా పోరాడలేక ఒక 4 జైల్లో ఉన్నటువంటి వాళ్ళ సహకారం తీసుకుంటుంది. వాళ్ళు ఎవరు, మన భానుచందరు, నాగబాబు, అవతి ప్రసాద్, నేను, 4 హీరోలు అనమాట. ఈ 4 హీరోలు ఆవిడకి హెల్ప్ చేస్తూ సీత హీరోయిన్ ఉంది దాంట్లో చేయడం జరిగింది. సో అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే చిరంజీవి ఫ్రెండ్గా, ఒక సినిమాలో విలన్గా, ఇట్లాగా బ్రదర్గా, మగధీరుడు అనే సినిమాలో పెద్దన్నగా చేయడం జరిగింది. పెద్దన్న అంటే చంద్రమోహన్, నేను నా తర్వాత తమ్ముడు చంద్రమోహన్, ఆయన తర్వాత చిరంజీవి గారు అన్నమాట, 3 బ్రదర్స్. అట్లాగా రకరకాల క్యారెక్టర్స్ చేయడం జరిగింది అక్కడ ఉన్నప్పుడు. సార్ మీరు హీరోగా చేశారు, విలన్ క్యారెక్టర్ చేశారు, అలాగే పాజిటివ్, బాగా బిజీగా ఉన్నారు. ఇంకా గుర్తింపు ఏమి కాదు, ఎందుకంటే ఆ రోజుల్లో టీవీ మీడియా లేదు, సినిమాలే. చెప్పాను కదా, నాకున్న బలహీనతలు చెప్పాను కదా, నేను బయట వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయేసి వేషాలు అడగడము అట్లా చేసేవాడిని కాదు. అది మైనస్ పాయింట్. ఆ సినిమా టు సినిమా గ్యాప్ కూడా ఎక్కువ ఉండేది, చాలా స్ట్రగుల్ ఉండేది. అంటే ఇవాళ టీవీ పరిశ్రమ అనేది ఒక పెద్ద ఒక వరం లాంటిది నటులకి, లేకపోతే చాలా మంది జీవితాలు నాశనం అయిపోయిండేవి.
అప్పుడు లేదు కాబట్టి స్ట్రగుల్ భలే హార్డ్గా ఉండేది. అంటే ఒక వేషం సంపాదించడం చాలా కష్టం, సంపాదించిన తర్వాత దానికి పారితోషికం అంటామే రెమ్యునరేషను అది సరిగ్గా ఉండేది కాదు, ఇచ్చేవాళ్ళు కాదు, మనం పుచ్చుకునేవాళ్ళం కాదు. సో ఎంతకాలం అని మన స్ట్రగుల్ అనిపిస్తాం. సో అలాగా కొద్ది కాలం పాటు పోరాడాము, ఇంకా మన వల్ల కాదనిపించింది. అదే అంటున్నా నేను, మీరు అంటే చిరంజీవి గారి సపోర్ట్ దొరికింది, త్రూ ఆయన ద్వారా వెళ్ళారు, మీరు ఏది చేసినా బాగా చేసిన పేరైతే వచ్చింది. మీరు మగధీరుల్లో వన్ ఆఫ్ ది బ్రదర్ అంటే చాలా పెద్ద విషయం, అంతే కదా, ఆయనకి అన్నయ్య అంటే. అట్లా మళ్ళీ ఒక సినిమాలో హీరోగా చేశారు, అట్లా అన్నీ కవర్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా మీకు బ్రేక్ వచ్చింది. ఎందుకు మీరు వెనక్కి రావడం జరిగింది? మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే చొరవ లేకపోవడం. అంటే దూసుకొని పోయే తత్వం ఇండస్ట్రీలో కావాలి. రాజకీయానికి అంటే పొలిటికల్ ఫీల్డ్కి, సినిమా ఫీల్డ్కి రెండింటికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఎలా ఉండాలో ఇక్కడ కూడా అలాగే ఉండాలి. అంటే అందుకే చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఓవర్ నైట్లో కూడా జీవితాలు మారుతాయి ఈ రెండు ఫీల్డ్లోనే, ఇంకెక్కడ మారు. బాగా గమనించండి. అవును, రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఇక్కడ జరిగే వింతలు విడ్డూరాలు ఇంకే ఏ పరిశ్రమలో జరగవు, ఏ సెగ్మెంట్లోనూ జరగవు. ఓవర్ నైట్లో జీవితాలు మారిపోతాయి. ఇక్కడ నిన్న పనికిరాని వాడు ఇవాళ రాజయ్య కూర్చుంటాడు, అంతే. ఇట్లాంటి విచిత్రాలు జరుగుతాయి. అంటే ఇక్కడ డాషింగ్నెస్ ఇన్ ద సెన్స్ సినిమా ఇండస్ట్రీలో బాగా దూసుకుని వెళ్ళిపోవాలి, అది లేదు నా దగ్గర. అది మైనస్ పాయింట్. యాక్టర్గా మైనస్ కాదు, అదే క్యారెక్టర్గా. అంటే ఆ చొచ్చుకుపోయే తత్వంలో నేను మైనస్. సో ఏదైతే ప్రధానంగా కావాలో అది లేదు. అందువల్ల నాకు తెలుస్తుంది, నాకు తెలుసు, నేను మనకిచ్చిన వేషం మనం బాగానే చేస్తున్నాం, కానీ అది కాదు కదా కావాల్సింది. దాన్ని ఆసరాగా తీసుకొని మనం చోటకి తిరగాలి, గబగబా వెళ్ళిపోవాలి, పరుగులు తీయాలి. అది సార్, ఇది సార్, అది సార్, మీరు దేవుడు సార్, అది సార్, ఇది సార్ అని చెప్పాలి. సో ఆ గుణాలు మన దగ్గర లేవు. అందువల్ల ఏంటంటే మనం సెట్ కాము అనే ఫీలింగ్ వచ్చేసింది. ఒక సామాన్యుడికైతే మీరు చెప్పింది కరెక్ట్, కానీ ఒక చిరంజీవి గారు రిలేటివ్గా ఆయన అందరికీ తెలుసు, మీరు ఆయన ద్వారా వెళ్ళారు, అవకాశం కూడా సంపాదించుకున్నారు. ఈవెన్ చిరంజీవి గారు మీ పక్కన ఉన్నా కూడా మీరు కూడా అలాంటి పరిస్థితులను ఫేస్ చేశారా అప్పుడు? డెఫినెట్గా ఫేస్ చేయాల్సిందే, చెప్పాను కదా. ఇప్పుడు కొద్ది కాలం వరకు వాళ్ళు తోడుంటారు, వాళ్ళ మాట మనం అడగడానికి బాగుంటుంది, వాళ్ళు చేయడానికి బాగుంటుంది. గో ఆన్ అనేది కరెక్ట్ కాదు కదా. అది నాకే తెలిసిపోతుంది. మనకు తెలిసినప్పుడు ఇంక మనం ఉండడం కరెక్ట్ కాదనిపించింది. అంత వ్యాక్యం ఏర్పడిందా మీకు? అప్పటికి సినిమాలు తీసి అన్ని చేస్తూ కూడా వెనక్కి వచ్చేంత వ్యాక్యం ఏర్పడింది. ఫైనాన్షియల్లీ అంటే ఎంతకాలం మనం ఇంటి దగ్గర తీసుకుని పోయి తింటూ కూర్చుంటాము, కష్టం కదా. అక్కడేమో సినిమాల్లో పెద్ద డబ్బులు వచ్చేవి కాదు. ఆయన ఏమనుకునేవారు, చేస్తున్నాడు కదా వాళ్ళు ఇస్తున్నారేమో అనుకుంటాడు పాప. మనం చెప్పందే అడగంది అమ్మాయినే పెట్టచ్చు కదా. అందుకని నేనేం చెప్పేవాడిని కదా ఆయనకి, ఏ ప్రాబ్లం చెప్పేవాడిని కదా. ఫినాన్షియల్గా నేను సఫర్ అవుతున్నాను అనే పాయింట్ ఆయన దృష్టిలోకి ఎప్పుడు తీసుకురాలేదు. ఐ నెవర్ బ్రాట్ దట్, అది తీసుకురాలేదు. అందువల్ల ఆయన బాగానే ఉన్నాడు అనుకుంటాడు ఆయన, నేనే చెప్పేవాడిని కాదు. అందుకని ఈ స్ట్రగుల్ తట్టుకోలేక ఇంకా మనకి కరెక్ట్ కాదనిపించింది. అందుకని వెళ్ళిపోదామన్న ఆలోచన వచ్చేసింది. ఇంట్లో వాళ్ళ ప్రెజర్ కూడా ఎక్కువైపోయింది, వెళ్ళిపోదామండి అని. అంటప్పటికీ ఇంకా డిసైడ్ అయిపోయి వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చేసి అది ఇట్ హ్యాపెండ్ ఇన్ ది ఇయర్ 1994లో అనుకుంటాను. వెనక్కి వెళ్ళిపోదాం అనిపించింది. అప్పటికి ఎన్ని సినిమాలు చేసి కూడా వెళ్ళిపోదామని వచ్చింది. ఇప్పుడు ఈ నిర్ణయం మీరు చిరంజీవి గారు చెప్పడం జరిగిందా అట్లా వెళ్ళిపోతున్నా? చెప్పానంటే మనం వచ్చేటప్పుడు చెప్పినప్పుడు పోయేటప్పుడు కూడా చెప్పాలి కదా అనే ఉద్దేశంతో ఇదే అప్పుడు ఫిల్మ్ నగర్ చాలా చిన్నది ఇది ఇక్కడ. అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేసింది. అంటే రాలేదు కానీ వచ్చిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు వచ్చి ఆయనకు చెప్పడం తటస్థించిన. ఆయన మ్యాక్సిమం ట్రై చేశారు, అంటే కన్విన్స్ చేయడానికి. ఎందుకురా వెళ్తావు, ఓపికగా ఉండు, లేదు పోనీ నీకు నచ్చలేదు, యూ బీ విత్ మీ, నాతో పాటు ఉండిపో, ఇక్కడ ఏదో మన ఇంట్లో బోల్డ్ అని పనులు ఉన్నాయి కదా, ఏం చూస్తూ ఉండు, నాకు సంబంధించిన విషయాలు చూస్తుండు, అట్లా ఇట్లా అని అన్నారు. అన్నా కూడా నేను చిన్నపిల్లలాగా వెళ్ళిపోతా అని కూర్చున్నా. సరే, అంత స్ట్రాంగ్గా నువ్వు డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా నేనేం చేయలేను, వెళ్ళు. బట్ వెన్ ఎవర్ యూ ఫీల్ యూ వాంట్ టు కమ్ బ్యాక్,
మళ్ళీ ఎప్పుడన్నా వచ్చేద్దామా అన్న ఆలోచన వస్తే మోస్ట్ వెల్కమ్, యూ కెన్ కమ్ బ్యాక్ ఎనీ టైం, నీ ఇష్టం రా, నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు. వెళ్ళిపోయాను. అంటే జనరల్గా మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇద్దరు ఉన్నాం, ఒకటే ఏజ్, ఒకటే ఇది, ఒకటి ప్రయత్నిస్తున్నాం అనుకుందాం ఇద్దరు. ఆల్ ఆఫ్ సడన్ మీరు అన్నట్టు ఒక కలెక్టర్ అనే కాదు, సపోజ్ మూవీదే మాట్లాడుకున్నాం ఏదో ఒకటి, ఆల్ ఆఫ్ సడన్ వన్ డే అతను స్టార్ అయిపోయాడు. అప్పటి వరకు మనతో పాటు తిరిగిన అతను ప్రతి షేర్ చేసుకున్నాం. ఆల్ ఆఫ్ సడన్గా ఒకరు ఏబీలో ఒకరు స్టార్ అయిపోయారు. అప్పటి నుంచి ఏంటంటే పక్కన ఉండే వాళ్ళకి అవకాశం అడగడానికి, మాట్లాడడానికి ఏదో తెలియని ఒక అడ్డంకి మనల్ని ఆపుతూ ఉంటుంది. అంటే ఎలా రియాక్ట్ అవుతారు, ఇంతకుముందు అయితే ఫ్రెండు, ఇప్పుడు స్టారు, గబక్కన ఏదన్నా నెగిటివ్ అనేస్తే మనం తట్టుకోలేము, కాదన్నా చాలా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అంటే బయట వాడిని మనం ఒక అవకాశం అడగగలం, కానీ మనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళని మాత్రం వెళ్ళి నాకు అవకాశం అడగలేము. ఇది ఆరోని ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ఇదే. ఇది ఎక్కడైనా మీకు చిరంజీవి గారితో ఉన్నప్పుడు ఆయన సహకారం లభించక మీరు ఇబ్బంది పడేమన్నా వద్దు ఇండస్ట్రీ అని రావడానికి కారణమైందా? అస్సలు ఏ రోజు నువ్వు అసలు నాకే కాదు, ఆయన ఎవ్వరికి నువ్వు చెప్పే మనస్తత్వమే కాదు. నువ్వు అనేది ఆయన తెలియదు, అసలు ఆ పదమే తెలియదు. మనకి మనం బిడిపడి మనం వెళ్ళిపోవాల్సింది తప్ప అడిగి నేను అసలు నువ్వు తెచ్చి అడిగింది కూడా లేదు, అసలు ఎప్పుడు కూడా అడిగింది లేదు. అన్నీ యాక్సిడెంటల్గా వచ్చినాయి తప్ప అవకాశాలన్నీ కూడా. బిగినింగ్లో ఆయన పరిచయం చేశారు, ఆ పరిచయంతో నేను అందరూ తెలిసిపోయాను ఇండస్ట్రీకి, ఈ సో అని. ఓకే. తప్ప నేను ఆయన గొంతు మీద కూర్చొని నాకు చెప్తావా లేదా అన్నంత ప్రెషర్ అయితే ఎప్పుడు పెట్టలేదు. యాక్సిడెంటల్గా అన్నీ వచ్చాయి, అంతే వచ్చాయి. పర్లే అంటే మనం బ్యాడ్గా అబ్బా ఆయన చెప్పారు రా, చిరంజీవి గారు చెప్పారు, ఆయన నాశనం చేశాడు ఆ క్యారెక్టర్, అలాంటి రోజు మనం ఎప్పుడు ఎదురు పడలేదు మనకి. పర్లేదు, ఓకే. ఎన్ని ఇయర్స్ మీరు గ్యాప్ నెల్లూరుకి మళ్ళీ వచ్చి ఎన్ని సంవత్సరం ఉన్నారు? ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చి 94లో బ్యాక్ అయిపోయాము. వచ్చి 99 వరకు మళ్ళా నెల్లూరులో ఉండిపోయాం, డూయింగ్ సమ్ అదర్ బిజినెస్. ఓకే. ఈ ట్రాన్సిషన్లో ఈ 5 years పీరియడ్లో ఇంకా భయంకరమైన చేదు అనుభవాలు తగిలాయి. అక్కడికన్నా ఇండస్ట్రీ కన్నా ఇంకా చేదు అనుభవాలు బాగా తగిలాయి. దాంతో ఏమనిపించింది అంటే అదే బెటర్ అంతే కదా. ఇప్పుడు ఒక లైన్ గీసాము, ఇదే పెద్ద లైన్ అనుకుంటుండే, దాని పక్కన ఇంకో పెద్ద లైన్ గీసాము, ఇంక చిన్నదైపోయింది. సో అరే కాదురా, ఇది ఇండస్ట్రీ కరెక్ట్, కొంత బలహీనతలు మనకి ఏమైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటూ వెళ్ళిపోదాము అని చెప్పి మళ్ళీ అగైన్ ఐ కేమ్ బ్యాక్. ఓకే. వచ్చి మళ్ళీ ఆయన కలిసాను. చెప్పాను కదరా, నేను వెళ్ళొద్దురా అని చెప్పాను కదా, అనకుండా వెళ్ళిపోయావు. పర్లేదు, మనది అంజనా ఆఫీస్ ఉంది ఇక్కడ రోడ్ నెంబర్ 10లో, నాగబాబుకి ఇచ్చి ఉంటాడు అక్కడ, నాగబాబు చూసుకుంటాడు. బావగారు బాగున్నారా జరుగుతుంది. సో అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది, దగ్గరుండి చూసుకోను కూడా, నువ్వు కూడా దగ్గరగా ఉండు, చూసుకో, మళ్ళీ ట్రై చేయి ఒక 2 years పాటు, అప్పుడు దాకా ఫ్యామిలీని తీసుకురాకు, ఇంకొకసారి కొంతమందికి సెకండ్ ఇన్నింగ్స్ కలుస్తుందిరా అని పాపం మళ్ళా ధైర్యం చెప్పారు. మళ్ళీ అగైన్ మళ్ళీ నేను హైదరాబాద్ షిఫ్ట్ చేశాను. హైదరాబాద్ చెన్నై కాకుండా ఒక 2 years ఇక్కడికి వచ్చాక కూడా ఒక 1.5 years భయంకరమైన స్ట్రగులే. అంటే ఏం తెలియదు ఇక్కడ హైదరాబాద్ నాకు, అంత కొత్త కదా, అలాంటి రోజులు అనమాట. అయితే ఈసారి సినిమాల్లో ప్రయత్నం చేయలే. సినిమాల్లో ప్రయత్నం చేయకుండా ఏం చేశానంటే ఆఫీస్ పనులు చూసుకుంటుండేవాడిని, బావగారు బాగున్నారకి చూసుకుంటున్నప్పుడు అనుకోకుండా ఎందుకో ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం అనిపించింది. నీకు తెలిసే ఉంటుంది, బెనర్జీ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, బెనర్జీ మంచి ఫ్రెండ్, ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచోడు అతను. మేము న్యాయం మీరే చెప్పాలని ఒక సినిమా చేసాం చెన్నైలో ఉండగా, ఆజ్కి ఆవాజ్ అని ఒక హిందీ పెద్ద హిట్ మూవీ. దాన్ని తెలుగులో సుమన్ హీరోగా, జయసుధ హీరోయిన్గా, పెద్ద బ్యానర్ లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్, అట్లూరు పూర్ణచంద్ర గారు ఆయన బ్యానర్లో చేస్తున్నారు. దాంట్లో 4 విలన్స్ ఉంటారు, ఒక విలన్ క్యారెక్టర్ దొరికింది మనకి. ఓకే. దానికి మా గ్రూప్కి 2 నాయకులు, ఎవరు బెనర్జీ ఒకడు, బెనర్జీకి పైన గుల్షన్ గ్రోవర్ హిందీ. ఓకే. అతను వెరీ ఎర్లీ, అంటే కొత్తగా వచ్చిన రోజులు అనమాట గుల్షన్ గ్రోవర్. సో వీళ్ళిద్దరు వీళ్ళు ఉంటారు, మేము ఆర్గనైజర్స్, మేము అంటే చేసేవాళ్ళం 4 ఉంటాం యంగ్స్టర్స్. ఈ 4 4 రకాలుగా చంపుతాడు హీరో.
ఓకే. ఇది వన్ ఆఫ్ ద క్యారెక్టర్ నాది. సో ఆ పరిచయం ఉంది, బాగా క్లోజ్ ఫ్రెండ్ బెనర్జీ. ఓ క్యాజువల్గా ఫోన్ చేశాను, అరే ఏమైపోయావు, అరే నువ్వు ఇంతకాలం ఎట్టపోయావు తెలియదు, ఏం చేస్తావు అంటే ఇట్లా 5 years దూరం అయిపోయాను యాక్టింగ్కి, ఇప్పుడు అంజనాలో ఉన్నాను అంటే, కాదు కాదు నువ్వు వెంటనే బయలుదేరి విట్రా అన్నాడు. సో వచ్చా తన దగ్గరికి, ఇక్కడే మన పంజాగుట్ట మెయిన్ రోడ్లో ఉండేవాడు మసీద్ దగ్గర. తను నన్ను తీసుకుని వెళ్ళి యండమూరి వీరేంద్రనాథ్ గారికి పరిచయం చేశాడు. ఆయన తెలియకపోవడం ఏంటంటే చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశారు కదా, అట్లా ఇట్లా అన్నాను. ఇట్లా మనం తీస్తున్న సీరియల్లో క్యారెక్టర్ చేద్దాం సీరియల్లో. ఓకే. దాంట్లో ఒక లాయర్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చారు. దట్స్ హౌ మై రీఎంట్రీ జరిగింది. అయితే ఇక్కడ ఆర్టిస్ట్గా నీకు పనికొచ్చి ఒక మాట చెప్పాలి, లేకపోతే వస్తున్నటువంటి వాళ్ళకి చెప్పాలి ఏంటంటే, ఎప్పుడు కూడా ఒకరోజు జరిగినటువంటి ఫెయిల్యూర్ని ఇదే ఫెయిల్యూర్ అని కంగారు పడిపోకూడదు, ఆర్టిస్టులు తెలుసుకోవాలి అన్న పాయింట్ గురించి ఇది పనికొస్తేమో అందరికీ, మా నటులందరికీ అని నీకు కూడా చెప్తుంది. ఏంటంటే ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్న నేను ఫెయిల్యూర్. ఓకే. ఏది ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి సినిమాలు చేసి కూడా నాటకాలు చేసిన మీరు ఫెయిల్యూర్ అంటే మామూలు ఫెయిల్యూర్ కాదు, సీరియల్లో ఫెయిల్యూర్ అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ డే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్. ఓకే. అంటే 35 మార్క్స్తో పాస్ అవ్వడం అంటామే, ఓకే. లేకపోతే ఫెయిల్ అంటామే. ఫెయిల్ కూడా 1 మార్క్ తగ్గిన కూడా ఫెయిలే కదా. కానీ 1 మార్క్ కాదు, నాది 0 మార్క్ అనమాట. అంత ఘోరంగా ఫెయిల్ అయ్యాను. కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం డైలాగ్ చదువుకొని డైలాగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం కెమెరా ముందు. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి అందరు తెలిసిన ఆర్టిస్టులే. ఓకే. ప్రాంప్టింగ్ అని అన్నారు. ప్రాంప్టింగా ఇది ఎక్కడ? ఓకే. ఏం లేదు సార్, మేము చెప్తుంటాము, మీరు చెప్పండి అని. మీరు చెప్పడం ఏంటి, నేను చెప్పడం ఏంటి, ఇదేంటా కొత్త సిస్టమ్ అని. అంతే సార్, ఇక్కడ టైం లేదు, టైం ఉండదు, ఇక్కడ రోజుకి 10 సీన్లు చేయాలి, మీరు డైలాగ్ నేర్చుకుంటూ కూర్చుంటే ఒక సీన్తో అయిపోతుంది, అట్లా గమ్మికొచ్చిన అయిపోయింది. ప్రాంప్టింగ్ అంటే కాళ్ళు కదలట్లా, కాళ్ళు కదిలితే డైలాగ్ చెవిలోకి ఎక్కడంలా, కన్ఫ్యూజ్ అయిపోయింది, అట్టర్ కన్ఫ్యూజన్. అంటే టోటల్గా 0 అయిపోయాయి. ఓకే. కళ్ళలో నీళ్ళు తిరిగిపోతున్నాయి. అంటే అయిపోయిందా నా చాప్టర్? యాజ్ అన్ యాక్టర్గా హరి అనే వ్యక్తి చచ్చిపోయాడు ఈ రోజుతో అని భయం వేసేసింది. ఆయన పాపం గమనించాడు, యండమూరి వీరేంద్రనాథ్ గారు నా పొజిషన్ని గమనించి, హరి గారు మన రూమ్లోకి వెళ్దానండి అని, వాళ్ళ ఇంట్లోనే షూటింగ్, పైకి వెళ్దారండి అన్నాడు. పైకి వెళ్ళినా, ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి అని అన్నాడు. చిన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి సార్. ఏం సార్, ఆ బీర్లు ఉన్నాయి కదా ఒకటి ఓపెన్ చేయండి అన్నాడు. సార్ నాకు కళ్ళలు నీళ్ళు తిరుగుతున్నాయి, ఒక కింద ఫెయిల్యూరు, అందరు తెలిసిన ఆర్టిస్టులు, వాళ్ళ ముందు నేను ఫెయిల్ అయిపోయానే నాకు బాధ. అంటే ఏమండే మీరు ఫెయిల్ అయిపోయారు అనుకున్నారు కదా, కాదు, సిస్టమ్ మారింది. మీరు ఒక తరహా నటనకి అలవాటు పడ్డారు, ఇక్కడ ప్రాంప్టింగ్కి అలవాటు పడాలి. ఈ చిన్న తేడా వల్ల మీరు కన్ఫ్యూజన్ అయ్యారు, అంతే తప్ప మీరు యాక్టర్గా ఫెయిల్ అనుకోకండి. మీరు మీకు ఆ ఫీలింగ్ ఉందని నాకు అర్థమైపోయింది. ఒక పని చేయండి, ఈరోజు మీ వర్క్ చేయను, ఆపేస్తా, ఓకే, రేపు చేసుకుందాం. ఓకే. నైట్కి ఒక పని చేయండి, ఆఫీసులో టేప్ రికార్డర్ ఉంటుంది కదా, టేప్ రికార్డర్లో న్యూస్ పేపర్ చదవండి, పెద్దగా చదవండి. చదివిన తర్వాత ఆన్ చేయండి, ఆన్ చేస్తే అది వింటూ నైట్ ఒక 1 hour 2 hours ప్రాక్టీస్ చేయండి. అది వింటూ చెప్తూ మీ బిజినెస్ చేసుకోండి. చొక్కా వేసుకుంటున్నారు, చొక్కా వేసుకున్నారు, డైలాగ్ చెప్తూ అది ప్రాక్టీస్ చేస్తూ ఇది ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి అని అన్నాడు. సరే సార్ అన్న, కసి ఎక్కువైపోయింది. నేను ఫెయిల్ కావడం ఏంటి, 10 ఏళ్ళ సినిమా అనుభవం, మెగాస్టార్తో ఇన్ని సినిమాలు చేసిన వాడిని నేను ఇంత నీచంగా ఫెయిల్ అవుతానా నేను. నైట్ అంతా కసిగా వినడము, డైలాగ్ చెప్తూ బిజినెస్ చేసుకోవడం, అది చేయడం, ఇది చేయడం, షర్ట్ వేసుకోవడం, మాట్లాడడం, అదా మాట్లాడడం, నైట్ అంతా ప్రాక్టీస్ చేశా. మరుసటి రోజు వెళ్ళా, ఆడుతూ పాడుతూ చేసా. ఓకే. సో ఆ రోజు కానీ యండమూరి వీరేంద్రనాథ్ కాకుండా ఇంకొకరు అయ్యి ఉండే, ఏం ఆర్టిస్ట్ అవుతాను తీసుకొచ్చారు, బెనర్జీ ఏంటా పెద్ద యాక్టర్ అని తీసుకొచ్చావు, దెబ్బతాడు ఇతను అని అనుంటే ఆ రోజు పూర్తిగా చచ్చిపోయిండేవాడిని, అంటే యాక్టర్గా చచ్చిపోయిండేవాడిని. కానీ బికాస్ హీ నోస్ ద సైకాలజీ కాబట్టి ఆ చిన్న టెక్నిక్ చెప్పి నన్ను బతికించాడని చెప్పాలి. ఇంకా ఆ రోజుకి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ప్రాంప్టింగ్ లేకపోతే చెప్పడమేమో కష్టం అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది.
ఇప్పుడు 10 పేజీల డైలాగ్ అయినా సింగిల్ టేక్లో మనం చేయగలం, ఆ ప్రాంప్టింగ్ తీసుకొని. అట్లా అలవాటు అయిపోయింది. సో అంటే ఎందుకు ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, వన్ డే ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫెయిల్యూర్. ఒకరోజు ఎక్కడో మనం ఫెయిల్ అయినంత మాత్రం చేత టోటల్గా ఫెయిల్యూర్ అనుకోకూడదని మన నట వర్గానికి చెప్తున్నటువంటి మాట అన్నమాట.